సో నువ్వు ఉన్నావు కదా రామ్దా, ఇప్పుడు ఎవరు నీ మీద కూడా అటాక్ జరిగిందా? మన మీద అటాక్ చేసే ప్రయత్నం చేశారు. సో నేనే అక్కడి నుంచి కొద్దిగా సైడ్ అయిపోయినా. ఒకటేసారి 50 మంది అన్న పైన అటాక్ చేసినారు. సో మన కెమెరా కూడా లాక్కున్నారు. కెమెరా లాక్కున్నారు. వాళ్ళంతా ఎట్లా అంటే గూండాలు. సో తాగి వచ్చినారు అందరూ, ఏపీ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు. మళ్ళీ సో అటాక్ చేస్తుంటే మన కెమెరామెన్ దగ్గర లాక్కునే ప్రయత్నం చేస్తుంటే మీడియా వాళ్ళము లేదంటే మీరు మాట్లాడుకోండి, కెమెరా జోలికి రాకండి అని చెప్పిన. చెప్తే కాసేపు సైలెంట్ గా ఉన్నారు. తర్వాత ఫస్ట్ వీడిని కొట్టండి అనుకుంటే మన కెమెరామెన్ దగ్గరికి వెళ్ళి కెమెరా లాక్కొని తీసుకుని వెళ్ళి వేరే అపార్ట్మెంట్ లో పెట్టుకున్నారు. తర్వాత తీసుకున్నాం. సరే తర్వాత మీ ఇప్పటిదాకా జరిగినంత అన్నయ్య చెప్పినాడు కదా, మాదాపూర్ పిఎస్కి వెళ్ళినామన్నా. సిఐ పోయి కలిసి ఆయన కంప్లీట్ రాయగానే ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత ఒక 2-3 hours వెయిట్ చేయించాను. అట్లీస్ట్ ఆయన కలవరికి ఒక 2-3 hours వెయిట్ చేయించుకున్నాడు. శివకృష్ణ అనేది సంథింగ్ ఏదో ఉంది అనుకుంటా, సిఐ అనుకుంటా. మాతో ఒక 5 నిమిషాలు మాట్లాడండి అన్న, మళ్ళీ అదే రుబాబ్సే మాట్లాడుతా ఉన్నాడు. మేమేం తప్పారు, మీకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు అని ఆ సిఐ అంటా ఉన్నాడు. నేను కూడా అదే అన్నా, మీకెందుకు అంత సార్, మా బాధ్యత, మేము పని చేసుకుంటాం, పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, పేరెంట్స్ మాకు కాంటాక్ట్ అయినారు, మేము కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంట్రెస్ట్ అంటే మాకు ఇంట్రెస్ట్ ఉంది. మరి శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ పైన మీకెందుకు అంత ఇంట్రెస్ట్? పోలీసులకు 2 కానిస్టేబుల్స్ వచ్చినారన్న. నేను ఫస్ట్ అలాగని అడిగినా, ఎందుకు ఇక్కడికి వచ్చారంటే 100 డయల్ కాల్ వచ్చిందని చెప్పారు. సో అట్లీస్ట్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పిన. చెప్తే లేదు మేము పెట్రోలింగ్కి వచ్చాం మళ్ళీ అంటా ఉన్నారు. మళ్ళీ ఆరామ్సా ఏసీ కార్లో కూర్చొని మంచిగా చూస్తూ ఉన్నారు, కొడతా ఉంటే 2 కానిస్టేబుల్ అని లోపలే ఉన్నారు చూస్తూ ఉన్నారు. మళ్ళీ ఆ సిచ్యువేషన్ దాటిపోతుందని చెప్పి మళ్ళీ వచ్చి అన్నని ఆపే ప్రయత్నం చేస్తులే కానీ వాళ్ళని ఆపట్లేదు. సిఐ అంటా ఉన్నాడు, కాలేజ్ యజమాన్యం మొత్తం ఆ లేడీ ప్రిన్సిపల్ వాళ్ళందరూ వాళ్ళతో అంటా ఉన్నాడు, వీళ్ళందరిపైన స్టూడెంట్స్ తోటి కేసులు పెట్టేయండి, వీళ్ళందరినీ లోపడేస్తాం. వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేస్తానంటే కాలేజ్ వాళ్ళు సిఐ తోటి, మళ్ళీ ఇంకొకసారి ఈ అడ్వకేట్ క్రాంతి ఎవడైతే ఉండో వాడు మా కాలేజ్ కాడికి రావద్దు, మీరు ఏం చేస్తారో మాకు సంబంధం లేదు సిఐ తోటి అంటే, సిఐ ఉండి స్టూడెంట్స్ తోటి కేసు పెట్టేయండి, పెట్టిస్తే తీసుకుని లోపడేస్తాము, డిఫర్మేషన్ వేయండి అని అంటా ఉన్నాడు. మేము అరే గతంలో కూడా కేటీఆర్ ఇలాంటి చాలాసార్లు ఇచ్చుకోండి, ఖచ్చితంగా మేము విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తాం, కంటిన్యూ అయితే మీకు ఎందుకు ఆ ఇంటెన్షన్ పదే మాట అంటా ఉన్నాడు. మళ్ళీ సిఐ ఏసీపీ తోటి కాల్ చేసి ఏసీపీ చెప్పగానే ఎంబడే కెమెరా రిటర్న్ ఇచ్చేసినాడు. ఫీడ్ మన దగ్గర ఉన్నది. వాళ్ళు ఏమంటే ఫీడ్ డిలీట్ చేయాలి అంటా ఉన్నారు, లేకపోతే మా ఫీడ్ మా కంటెంట్ మాకు ఇచ్చేసేయండి. మా దగ్గర ఒక 50 మంది అయితే అటాక్ చేసినారు. మేము చెప్పాం రేపటి నుంచి లైవ్ రన్నింగ్ అయితే ఉంటుంది, అందులో నుంచి మీరు తీసుకోండి, ఏం కావాలంటే అది తీసేసుకోండి, కానీ మేము కంటెంట్ మా ఫీడ్ మాత్రం మీకు ఇవ్వము అని చెప్పినాం. కానీ ఎంత దౌర్జన్యం అంటే సిచ్యువేషన్ కొంత ఇట్లా ఉండే సిచ్యువేషన్, కొద్దిగా అక్కడ వేరే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ కానీ వేరే వాళ్ళు ఆపకపోతే మాత్రం సో ఒక చంపే ప్రయత్నం చేస్తారు ఒక రకంగా. సో అంతమంది కూడా అన్న వాళ్ళ ఇంటి దగ్గర కొంతమంది రిక్కి నిర్వహించినట్ట. సో ఎట్లయినా నేను ఖతం చేయాలి, లేకపోతే ఈయన ఆగేటట్లేదని చెప్పి పోలీసు వాళ్ళు ఆయన ఇంటి చుట్టూ కొంతమంది సివిల్లో తిరిగిన పరిస్థితి కూడా చూసినాం. అన్న కూడా డీజీపీ కంప్లైంట్ ఇచ్చి నాకు అట్లీస్ట్ ఒక సెక్యూరిటీ అన్న కలిపియండి, నా మీద ఇట్లా థ్రెట్ ఉన్నది, నా మీద ఫోకస్ చేస్తామని చెప్తే పోలీస్ వ్యవస్థ కూడా ఇక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించలేదు మనకి. సో ఇది తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి, దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. వీడు శ్రీ చైతన్య కాలేజ్ వాడు అమీన్పూర్లో కూడా గవర్నమెంట్ ల్యాండ్లో పెద్ద బిల్డింగ్ కట్టిండు. ఇప్పుడు అది మొన్న రంగనాథ్ గారు వెళ్ళి దాన్ని సర్వే చేసి వచ్చిండు. మరి అది కూలుస్తాడా లేదా తెలియదు, వారం రోజులు అయిపోయింది. ఎంత దొంగలు తయారయ్యారు చూడండి. ఇప్పుడు వీళ్ళు 2 డాటర్స్, ఈ బిఎస్ రావు డాటర్స్, దీన్ని ఇద్దరు ఉన్నారా? ఇద్దరు దీన్ని ఈ కాలేజెస్ నడిపిస్తున్నారు. ఎవడున్నాడు దీని వెనకాల? శ్రీ చైతన్య అంతే ఉంది, నారాయణ అంతే ఉంది, ఈ కార్పొరేట్ కాలేజీలు అట్లా పాడైనాయి. దీని మీద మాదాపూర్ సిఐ గారు మీరు కనుక రెస్పాండ్ అయ్యి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఈ మూమెంట్ ఇంకొక లెవెల్కి వెళ్తుంది. సో మీరు మాదాపూర్ కాలేజ్ వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని పనిచేస్తున్నారని భావించాల్సి ఉంటుంది. పోలీసులు అక్కడే ఉండగా లోపల కానిస్టేబుల్ కూర్చొని ఈయన మీద అటాక్ చేయించారు అంటే మీకు నెల ఎంత వస్తున్నది? సో చాలా సీరియస్ మ్యాటర్. అపోజిషన్ పార్టీలు ఏమైనా ఉంటే ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మీద మీకు కనీసం ఫోకస్ ఉంటే ఈ వెల్నెస్ హాస్పిటల్కి రండి. పిల్లర్ నెంబర్ 1426 పక్కనే ఉంది. ఇది వెల్నెస్ హాస్పిటల్, రోడ్కే ఉంటుంది. కింద అరుణ ల్యాబ్ ఉంటుంది, పైన వెల్నెస్ హాస్పిటల్ ఉంటుంది. సో ఇమీడియట్గా ఇక్కడికి రండి, ఆయన్ని పరామర్శించండి. ఈ మూమెంట్ ఇంకా ముందుకు వెళ్ళేలాగా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. రేవంత్ రెడ్డి గారు దయచేసి కాదు, ఇంకా డిమాండే ఇది, ఇంకా రిక్వెస్ట్లు అయిపోయినాయి. ఈ కార్పొరేట్ కాలేజీల వంతవాడిండు కేసీఆర్, అది అయిపోయింది. మీరు వచ్చిర్రు, మీరు అదే పని చేస్తున్నారు. సో ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.